వర్షాకాలం వచ్చినా ఎండల తీవ్రత ఏమాత్రం తగ్గటం లేదు. ఎక్కడ చూసినా చెట్లు తగ్గిపోతూ పచ్చదనం కనుమరుగవుతోంది. ఫలితంగా ఉష్ణోగ్రతలు భగ్గుమంటున్నాయి. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రకృతికి తన వంతు మేలు చేయాలని భావించారు విజయవాడకు చెందిన ఓ పెద్దాయన. 80 ఏళ్ల వయసులోనూ మొక్కలు నాటుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. బండిపై పచ్చని మొక్కలతో రయ్యమంటూ దూసుకెళ్తున్న ఈయన పేరు గరిమెల వెంకట రాంప్రసాద్. విజయవాడవాసి. నానాటికి పెరుగుతున్న కాలుష్యం, ప్రకృతి విధ్వంసం, ప్రకృతి విపత్తులను చూసిన రాంప్రసాద్ తన వంతు బాధ్యతగా పర్యావరణానికి మేలు చేసేందుకు నడుం బిగించారు. 25 ఏళ్ల నుంచి తీరిక దొరికినప్పుడల్లా రోడ్ల పక్కన మొక్కలు నాటుతున్నారు. సొంతూరులోనూ మొక్కలు పెంచాలని సంకల్పించిన ఆయన రోజూ విజయవాడ నుంచి ముస్తాబాద్ వరకు 15 కిలోమీటర్లు ప్రయాణించి ఖాళీ ప్రదేశాలను గుర్తించి అందులో మొక్కలు నాటుతున్నారు. నర్సరీల నుంచి సొంత డబ్బులతో మొక్కలు కొని వాహనంపై తీసుకొచ్చి నాటుతున్నారు. అంతటితో తన పని అయిపోయిందనుకోకుండా పశువుల బారి నుంచి కంటికి రెప్పలా మొక్కలను కాపాడుతున్నారు. నల్లమద్ది, బాదం, వేప, కందబం లాంటి రకరకాల మొక్కలను రాంప్రసాద్ నాటుతున్నారు. రహదారి వెంట నీడనిచ్చే మొక్కలను పెంచుతున్నారు. నిర్ణీత దూరంలో క్రమపద్ధతిలో నాటుతూ ఏపుగా పెరిగేందుకు కృషి చేస్తున్నారు. 25 ఏళ్ల క్రితం తాను నాటిన నల్లమద్ది మొక్కలు ఇప్పుడు మహావృక్షాలుగా మారాయని, వాటిని చూస్తుంటే తనకు ఎంతో ఆనందంగా ఉందని రాంప్రసాద్ అంటున్నారు. తాను నాటిన ప్రతి మొక్క రేపు ఎవరికో ఒకరికి నీడనిస్తుందన్న తృప్తే తనను ముందుకు నడిపిస్తోందని చెబుతున్నారు. ప్రధానంగా ఇప్పుడు అందరూ చేయాలి, సామూహికంగా చేయాలని పని ఈ పర్యావరణాన్ని కాపాడుకుంటాం, మొక్కలను కాపాడుకుంటాం. మొక్కల ద్వారా ఆక్సిజన్ పెంచడం, వాళ్ళ గాలిలో తేమ శాతం లేదు, నార్మళ్ళన్నీ ఎండిపోయాడు, రైతులు పోసిన నార్మల్. దానికి కారణం ఏంటంటే గాలిలో వేడి. మొక్కలు లేకుండా అడవులు నరికేశారు మొత్తం. ఎవరికి చెట్ల పెట్ట బాధ్యత లేదు. చిన్నప్పటి నుంచి మొక్కల మీద ఇంట్రెస్ట్ ఉంది, అది నేను కంటిన్యూ చేస్తాను. రావి, నల్లమద్ది, టేకు ఇట్లాంటివి ఎక్కువ నాటానండి. మా పొలాల గట్లు అమ్మటాను, మళ్ళీ ఈ రోడ్డు సైడ్ ఎక్కువ నాటడం జరిగింది. మనం ఏదైనా పని చేస్తే ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ళు నెక్స్ట్ తరానికి ఉపయోగపడేదిగా చేయాలన్న కాన్సెప్ట్తో చేశాం. రాంప్రసాద్ ఆశయాన్ని గమనించిన స్నేహితులు కూడా ఆయనతో జత కలిశారు. స్వగ్రామంలో ఇప్పటి వరకు 3000కు పైగా మొక్కలు నాటారు. ఒకరి ఆలోచన మరొకరికి స్ఫూర్తిగా మారి ఆ ప్రయత్నం ఊరంతా విస్తరించిందని ముస్తాబాద్ వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మొక్కలు నాటడం గత 25 సంవత్సరాల నుంచి చేస్తున్నాము. సుమారు 3000 చిల్లర మొక్కలు నాటామండి. మరి కొన్ని ఉన్నాయి, కొన్నేమో ఇదైనవి. ఈరోజు మాకు కనపడుతుంది యూత్, రైతాంగం అంతా వచ్చి మాకు సహకరించి చెట్లు పెట్టేటప్పుడు వారు కూడా బాగా సహకరించారు. అట్లాగే కొంతమంది మహిళా సంఘం వారు కూడా సహకరించారు. ఇవాళ ఈ చెట్లు నాటడం వలన కనీసం ఈ టైంలో ఇంత కొంచెం చల్లగానే ఉంటుంది. వచ్చే తరానికి ఈ ఆక్సిజన్ అందాలని, వచ్చే తరానికి వర్షాలు చక్కగా పడాలని, మొక్కలు నాటాలని మా సంకల్పం బాగుంది. 80 ఏళ్ల వయసులోనూ ప్రకృతికి తన వంతు చేయూతనందించాలనే తపనతో మొక్కలు నాటుతున్నారు గరిమెల్ల వెంకట రామప్రసాద్. వాతావరణంలో మార్పులు, పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, పచ్చదనం అవసరాన్ని గుర్తు చేస్తున్న వేళ సంకల్పం ఉంటే అడుగులు ఆగవని, వయసు అడ్డంకి కాదని నిరూపిస్తున్నారు. కెమెరా పర్సన్ BNRతో సత్యవేణి, ETV న్యూస్, విజయవాడ.